మనం ఎంతో ముఖ్యమైన కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి కోవూరు నియోజకవర్గంలోని దాదాపు 60% సాగు భూమికి మరియు రెండో విడత పంటకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈస్టర్న్ ఛానల్ నుంచి నీరు విడుదల చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మీకు అందరికీ తెలుసు, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఈ కనిగిరి రిజర్వాయర్ 130 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ రిజర్వాయర్ని పెన్నా డెల్టా వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ ద్వారా కోవూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు మరియు సంగం, కావలి, దగదర్తి వంటి మండలాలకు కూడా సాగునీరు అందిస్తున్నాం మనం. ఇది ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్కి సంబంధించి ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, న్యూ వవేరు ఛానల్, ఎలమంచిపాడు ఛానల్, పైడేరు ఛానల్ అనే 5 ప్రధాన కాలువలు ఉండగా వాటిలో 4 ప్రధాన కాలువలు కోవూరు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తూ ఉంటాయని మీకు అందరికీ తెలుసు. ఇందులో సదరన్ ఛానల్ 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోవూరు నియోజకవర్గంలో 38,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఈస్టర్న్ ఛానల్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంతో అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మరియు విడవలూరు మండలాలకి సముద్ర తీర రామతీర్థం పంచాయతీ వరకు 62,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనిగిరి రిజర్వాయర్కి సంబంధించిన పంట కాలువలు మరమ్మతులు, పూడిక తీతలు, షట్టర్సు, గేట్సు, ఆధునీకరణ, బండ్ స్ట్రెంథనింగ్ ఇలాంటివన్నీ కలిపి, ఇన్స్పెక్షన్, గ్రావెల్ రోడ్లు కలిపి 524 వర్కులు చేసుకున్నాం. దానికి గాను ప్రభుత్వం 42 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసుకున్నాం. ఇదే కాకుండా ఈ కనిగిరి రిజర్వాయర్ కోసం మనం సిల్ట్ తీయడానికి కానీ, ఇంకా దీన్ని బండ్ స్ట్రెంథనింగ్కి, అలాగే మనం నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా 48 కోట్లు కనిగిరి రిజర్వాయరు ఆధునీకరణకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ఈ పంటకి సంబంధించి మన కోవూరు నియోజకవర్గంలో 50 వర్కులకు సంబంధించి కాలువలు, పూడిక తీతలైతేనేమి ఇవన్నిటికీ కూడా ఇంకో 3 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంతో మొన్నటి పంటకి ముందుగానే సాగునీరు, యూరియా అన్నీ అందించడం జరిగింది. రబీ సీజన్లో రైతులందరూ ఎకరాకి 4.5 పుట్టి దాకా పండించుకున్నారు. అందరికీ మంచి గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం జరిగింది. 24 గంటల లోపల అకౌంట్లలో వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఇప్పుడు ఈ పంట వేయబోతున్నాం. రైతులకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు ముందుగానే గ్రహించడం వల్ల మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది. ఇది రైతుల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఏ రైతు కూడా కష్టపడకూడదు అని చెప్పి ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మనకి ఈ కనిగిరి రిజర్వాయర్కి ఆధునీకరణకు కూడా మనకి ఇంత కష్టకాలంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా కూడా 48 కోట్లు తిరిగి మళ్ళీ కూడా మనకి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన కోవూరు నియోజకవర్గ రైతు సోదరులు, అలాగే నీటి సంఘ అధ్యక్షులు అందరి తరఫున